హాయ్ అండి. ఈరోజైతే మేము మార్కెట్ నుంచి ఒక గోంగూర తీసుకొనొచ్చాము. గోంగూర అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఒక రూ. 20 గోంగూర అయితే మేము తీసుకున్నాము. రూ. 20కి 6 కట్టలు ఇచ్చారు. ఇంక ఈ ఆకులన్నీ కట్ చేసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. నీళ్ళేమీ లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి కూడా. ఎందుకంటే కొంచెం ఇసుక, మట్టి ఉంటుంది. ఆ మట్టి ఏం లేకుండా కడుక్కొని వాటర్ అంతా ఏం లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. 6 కట్టలు తీసుకున్నానని చెప్పాను కదా! కట్టకు 4 లెక్క. నేను ఎండుమిర్చి ఒక 24, 25 వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై చేసింది పక్కన పెట్టి చల్లారాక ఒక మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. అందులో 7, 8 వెల్లుల్లి రెమ్మలు, కల్లుప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ అదే ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ శుభ్రంగా కడుక్కున్న గోంగూర మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తము. దీంట్లో మూతేం పెట్టవసరం లేదు. ఈ ఆయిల్‌లోనే ఈ ఆకంతా మగ్గిపోతుంది. మేము తీసుకుంది ఫ్రెష్‌గా ఉంది ఆకు బావుంది కాబట్టి ఇది వీళ్ళు కలుపుతుంటేనే మెత్తగా అయిపోయింది. కొంచెం ముదరాకు అయితే పీచు పీచుగా ఉంటది కాబట్టి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇదేమి గ్రైండ్ చేసుకోలేదు. ఆ గరిటెతో కలుపుతుంటే మెత్తగా అయిపోయింది. ఇంకిలా మెత్తగా అయిన తర్వాత నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ మొత్తం ఇందులో వేసేసి మొత్తం కలుపుకున్నాను. ఇంకా ఉప్పు, కారం సరిపోకపోతే ఇప్పుడే ఏసుకోవాలి. నేను తీసుకున్నవైతే దీనికైతే సరిపోయేవి కారము, ఉప్పు. ఇంక ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరే కళాయి తీసి స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఒక 10, 12 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. లాస్ట్‌గా అయితే కొంచెం ఇంగువ కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ పోపంతా పక్కన పెట్టుకున్నాం కదా పచ్చడి. ఆ పచ్చడిలో అయితే ఈ పోపంతా కలిపేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇంకంతేనండి. ఇది ఇంత సింపుల్‌గా అయిపోయింది. ఇది అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.